సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ నేతలు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాల పాలనలో కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను వారికి అప్పగించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి నేటికి ఉద్యోగాల ప్రస్తావన లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కేంద్రంలో పార్టీ 4వ మహాసభలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి దాతలు ఆర్థికంగా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు దయానంద్ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగ కృష్ణ, మండల సహాయ కార్యదర్శి పోచయ్య, పట్టణ కార్యదర్శి రాజేశం, పట్టణ సహాయ కార్యదర్శి కానుగుల రమణాకర్ పాల్గొన్నారు. గతంలోనే మండల మహాసభలు విజయవంతం చేసుకున్నాము, జిల్లా మహాసభలు విజయవంతం చేసుకున్నాము, అట్లాగే రాష్ట్ర మహాసభలు కూడా విజయవంతం చేయాలని కార్మికులకు, కర్షకులకు సందర్భంగా పిలుపు ఇవ్వడం జరుగుతుంది. భారత కమ్యూనిస్టు పార్టీ అంటేనే అన్న చెప్పినట్టుగా పేదల పక్షాన, కార్మికుల పక్షాన అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ పోరాటాలే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. కాబట్టి మొన్ననే 100 సంవత్సరాలు నిలుపుకొని రాష్ట్ర మహాసభలు విజయవంతం చేసుకోవాలని కోరుతున్నాం. మేడ్చల్ జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ 4వ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంలో ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి ఈ కార్యక్రమాలు జరగడం అనేది చాలా ప్రాధాన్యత చూపుతున్నది. ఈ మహాసభల్ని విజయవంతం చేసేందుకోసము అన్ని వర్గాల ప్రజల యొక్క సహాయ సహకారాలను కోరుతా ఉన్నాము. అందులో భాగంగా అటు ఆర్థికంగాను అలాగే నైతికంగా కూడా మన భారత కమ్యూనిస్ట్ పార్టీకి ప్రజల మద్దతు అవసరం ఉంది. దానికోసం దాతలందరూ కూడా దయచేసి మేము వచ్చిన సందర్భంలో మీకు తోచిన మేరకు సాయం చేసి మా మహాసభల్ని, భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం.